హైదరాబాద్లో దువ్వాడ శ్రీనివాస్ మాధురి వీళ్ళిద్దరు సంబంధించిన ఒక వ్యవహారం ఇప్పుడు అలచల్ చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటే పోలీసులు పట్టుకున్నారు, తర్వాత అరెస్ట్ చేశారని ఒక సమాచారం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇద్దరు కూడా మనతోటున్నారు. అసలు ఏం జరిగింది, పార్టీలో ఏం జరిగింది, పార్టీకి వీళ్ళు ఎందుకు వెళ్ళారు, అక్కడ పోలీసులు ఎందుకు వచ్చారు, ఎక్సైజ్ అధికారులు ఏం చేశారు, వీటన్ని గురించి సమగ్రంగా మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, నిజంగా ఆ పార్టీ సంబంధించి అసలు ఏం జరిగింది? సార్, యాక్చువల్లీ మా స్నేహితుడే పార్థు, ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఓనర్. సో అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఎక్స్పాన్షన్కి సంబంధించి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడదాం, బిజినెస్ ఇంకా ఎలా డెవలప్ చేయాలన్న దాని మీద ఒక చర్చించుకోవడానికి ఆయన ఒక సమావేశం పెడదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు. పెట్టాడు, నిన్నను పెట్టి దానికి సంబంధిత వ్యక్తులందరికీ కూడా పిలుస్తూ మమ్మల్ని కూడా పిలిచాడు. మేము ఇంచుమించు 9:30కి అక్కడికి వెళ్ళాం. 9:30కి వెళ్ళేటప్పటికి మా మధ్య అక్కడ కొంతమంది ఆల్రెడీ వచ్చారు. ఇంచుమించు నాకు తెలిసి ఒక 25-30 మంది వరకు ఉంటాం అక్కడ. ఇంకా డిన్నర్ చేస్తాము ఇంకా అని అనుకుంటూ మాట్లాడుతున్నాం. ఈలోగా సడన్గా పోలీస్ వారు వచ్చారు. అక్కడికి వచ్చి ఒక 6-7 వరకు వచ్చి డైనింగ్ టేబుల్స్, ఆ ఏవైతే ఫుడ్ పెట్టినటువంటి ఉన్నాయో టేబుల్స్, అవి కూడా ఇవన్నీ చెక్ చేస్తున్నారు. చెక్ చేసేటప్పుడు నేను వెంటనే ఒకసారి చూసి నిలబడి ఎవరు ఎందుకు చెక్ చేస్తున్నారని తెలుసుకున్నాను, పోలీసు అని. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సార్, మీరు ఉన్నారా ఇక్కడ అని అన్నారు. అవునండి అని. ఏంటి విషయం ఏంటంటే, ఇలాగ ఇక్కడ లైసెన్స్ లేదు, లైసెన్స్ లేకుండా వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు, అందుకే మేము వచ్చాం సార్ అన్నారు. అప్పుడు నేను పార్థుని ఎంక్వైరీ చేశాను. లైసెన్స్ లేదంట, ఈ పార్టీకి పెట్టుకోవాలి మనం పర్మిషను, మీరు పెట్టకుండా చేశారని పోలీసు వారు వచ్చారు. ఏంటి సంగతి అంటే, అనే నాకు తెలీదు, ఫామ్ హౌస్ మేనేజ్మెంటే అవన్నీ చూసుకుంటామన్నారు, వాళ్ళే అప్లై చేసుకుంటామన్నారు, 30 లోపు ఉంటే అక్కర్లేదని కూడా మాకు చెప్పారు. నేను ఆ ఓవర్ లుక్లో ఉన్నాను, నాకైతే అతడికి కూడా అనుభవం లేదు పార్థుకి. సో అది పెట్టేసినాడే తప్ప దాని రూల్స్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా పెట్టేశాడు. సో అప్పుడు పోలీసు వారు వాళ్ళు వెనుకుతున్నారు. నేను చూశాను 10:30 వరకు ఇలా ఉండి నేను బయటకు వచ్చేసాను. అయితే ఈ ప్రచారం ఈరోజు ఎలా వస్తుందంటే, ఇది ఒక పుట్టినరోజుకి సంబంధించిందని, మాధురి పుట్టినరోజుకి సంబంధించి మేము చేశామని, ఏదో లిక్కర్ ఉందని, ఫారిన్ లిక్కర్ ఉందని, హుక్కా ఉందని, ఇది ఒక ప్రచారం నేను మీడియాలో ఉదయం చూశాను. అక్కడ ఎటువంటి లిక్కర్స్ ఉన్నాయో అవి మాకు జీరో నాలెడ్జ్, అది మేము చూడలేదు, మాకు తెలియదు. ఎందుకంటే మేము గెస్ట్గా వెళ్ళాం. అది తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, నేను అక్కడ వెళ్ళి మందు కూడా తాగను. అలా అని అలవాటు లేదని నేను చెప్పను. ఎప్పుడో ఒక 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి సందర్భం అలాంటిది ఉంటే కూర్చుంటాను తప్ప మద్యం సేవించి డైలీ సేవించే అలవాటు నాకు లేదు. అది సో నాకు అవసరం లేదు. సో అక్కడ ఏ బ్రాండ్స్ ఉన్నాయి, ఏ హుక్కా ఉంది, ఇవన్నీ నాకు తెలియనటువంటి విషయాలు. నేను కేవలం బిజినెస్ డిస్కషన్ కోసం వెళ్ళాను. అది ప్రారంభించేలోపు ఇది జరిగింది, మళ్ళీ వెనక్కి వచ్చేసినాం. అయితే ఇది పుట్టినరోజుకి సంబంధించింది కాదని మీకు స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. పుట్టినరోజు నిన్న 11వ తారీఖు, ఈరోజు 12వ తారీఖు. ఈరోజు మాధురి బర్త్డే. ఈరోజు సాయంత్రం తప్పకుండా చేస్తాం ఇంట్లో, మరి కేక్ కట్ చేయడం ఉంటుంది, అలాగే అందరం కలిసి ఫ్రెండ్స్ డిన్నర్ చేస్తాం అని అనుకుంటున్నామే తప్ప ఇది నిన్న చేసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడే చెయ్యాలనుకుంటే ఆల్రెడీ ప్రొసీజర్ ఏంటో మాకు తెలుసు. ఇప్పుడు మాధురి పెద్ద కూతురు ఫంక్షన్ భారీగా చేసేటప్పుడు అన్ని ఫార్మాలిటీస్, అన్ని పర్మిషన్స్ తీసుకొని చేసాం. ఆ అనుభవం ఉన్న మాకు ఒకవేళ ఈ పుట్టినరోజు కూడా చేయాలనుకుంటే పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి ఏంటన్నది మాకు తెలుసు. కానీ అది మేము గెస్ట్గా వెళ్ళాం, అవన్నీ ఉన్నాయనే మేము అనుకుంటాం తప్ప అవి లేదని, పర్మిషన్ లేకుండా చేస్తున్నారన్న విషయం మాకు తెలీదు. ఇది క్లియర్గా ఖండిస్తున్నాను. ఎటువంటి కేసులు మా మీద లేవు, ఎటువంటి అరెస్టులు జరగలేదు. ఇదంతా ఫాల్స్ని ప్రచారం చేశారు, రాంగ్ స్టేట్మెంట్స్ని ప్రచారం చేశారని మీకు నేను తెలియజేస్తాను.